వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ముందు వరుసలో ఉంచడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ కేటీఆర్ గారిని మరి ఐటీ రంగాన్ని అదేవిధంగా అనేక పెట్టుబడులను కూడా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని ముందు వరుసలో నిలవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ఒక సూచనతోని అక్కడ ఎటువంటి అవినీతి జరగకపోయినా కానీ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏదైతే కుట్ర చేస్తుందో ఆ కుట్రను మేము అందరం కూడా ఛేదించదలుచుకున్నాం, ప్రజల దృష్టి తీసుకెళ్ళదలిచినాం. ముఖ్యంగా మరి ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీ పడి ఫార్ములా యూఎస్ తీసుకెళ్లాలని, వాళ్ళ దేశాల్లో మరి కార్యక్రమాన్ని నిర్వహించాలని పోటీ పడ్డప్పటికీ కూడా గౌరవ కేటీఆర్ గారు తనకున్న చాకచక్యంతో ఆ ఫార్ములా యూఎస్ను హైదరాబాద్ నగరానికి తీసుకురావడం జరిగింది. 2023 ఫిబ్రవరిలో కూడా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరి దాని ద్వారా ఒక నిల్సన్ సంస్థ, ప్రఖ్యాత సంస్థ నిర్వహించిన దాని ప్రకారం 700 కోట్ల పెట్టుబడులు కూడా హైదరాబాద్ నగరానికి వచ్చినట్టుగా మనకు దాని సూచన చేస్తాము. అంటే కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చి, వేల కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చి దాదాపు ఇప్పటికే 9 లక్షల మంది ఉద్యోగాలు చేసుకునే విధంగా ఐటీ రంగాన్ని ప్రోత్సహించి ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఘనత గౌరవ కేటీఆర్ గారు. నిజంగా కూడా ఫార్ములా ఈ రేస్ కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా మరి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రపంచ దేశాల్లో ఒక పేరు రావాలి, ఒక బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ దక్కాలనే ఉద్దేశం పొందే ఫార్ములా ఈ రేస్ తీసుకురావడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన సందర్భంలో కూడా ఏదైతే అర్బన్ గ్రీన్కో సంస్థ దీన్ని నిర్వహించాలని చెప్పేసి ముందుకు వచ్చిన దాని ప్రకారము ఆ అర్బన్ గ్రీన్కో సంస్థకు మరియు ప్రైవేటు స్పాన్సర్స్ అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. దానికి ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏదన్నా జరిగిన సందర్భంలో గవర్నమెంట్ సహకరించడం అనేది కొత్త కాదు. ఫార్ములా 1కి నోయిడాలో కూడా అప్పుడున్న ప్రభుత్వాలు అక్కడ సహకరించడం జరిగింది. ఎక్కడైతే స్పోర్ట్స్ జరుగుతున్నాయో ఆ సందర్భంలో కూడా గవర్నమెంట్ సహకరిస్తూనే ఉంటుంది. దాని ద్వారానే ఆ విధంగానే గౌరవ కేటీఆర్ గారి హెచ్ఎండిఏ ద్వారా తన వైస్ చైర్మన్గా ఎంఏయుడికి ఉన్నారు కాబట్టి దాని ప్రకారం స్వయం ప్రతిపత్తి గల హెచ్ఎండిఏ సంస్థ ద్వారా ఈ అర్బన్ గ్రీన్కో వారికి మరి డబ్బులు కేటాయించడం జరిగింది బ్యాంకు ద్వారా. అక్కడెక్కడ కూడా ఇంత చిన్న ఒక్క పైసలు కూడా పక్కదారి పట్టలేదు. వారినన్నింటినీ కూడా బ్యాంకు ద్వారా ఆ సంస్థకు అందే విధంగా చేయడం జరిగింది. ఎందుకు చేయడం జరిగిందంటే హైదరాబాద్ నగరానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి ప్రపంచంలోనే ఇండియాలో ఎక్కడ జరుగుతుంది ఈ ఫార్ములా ఈ రేస్ అంటే హైదరాబాద్ నగరంలో అని చెప్తే ఎలక్ట్రిక్ వాహనాల ఎవరైతే తయారు చేసే సంస్థలు ఉంటాయో అవన్నీ హైదరాబాద్ నగరానికి ఇచ్చేసి నగరాన్ని యొక్క పర్యావరణ పరిరక్షణ బాగా జరుగుతున్న ఉద్దేశంతో పెట్టుబడులు ఎక్కువ వస్తాయి, హైదరాబాద్ నగరం మారుమోగుతుంది, పేరు మారుమోగిపోతుంది అనే ఉద్దేశంతో గౌరవ కేటీఆర్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత మంచి ఈ ఫార్ములా ఈ రేస్ని తీసుకొస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడమే కాక దానికి అక్కడున్న ఆ అధిపతి ఎవరైతే అర్బన్ గ్రీన్కో సంస్థ అధిపతి ఉన్నారో వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది. కలిసినప్పుడు ఈ ఫార్ములాకు వాళ్ళు కూడా ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపి మళ్ళీ ఏం డిసైడ్ చేసుకున్నారో తెలియదు కానీ వాళ్ళకు ఎందుకంటే ఆధార్ మీద ఉన్నంత ప్రేమ మరి ఆధార్తోనే మన దోస్తాన్ని వేయించింది. కానీ ఇంత మంచి చక్కని హైదరాబాద్ నగరానికి పేరు తెచ్చి హైదరాబాద్ ఇమేజ్ని పెంచే మరి పర్యావరణాన్ని పరిరక్షించే ఎలక్ట్రిక్ ఈ ఫార్ములా ఈ రేస్ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అందరి దృష్టి ఆకర్షించవచ్చు, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి పేరు తేవచ్చనే మంచి ఉద్దేశాన్ని మర్చిపోయాడు రేవంత్ రెడ్డి గారు. మర్చిపోయి ఏదైతే అర్బన్ గ్రీన్కో కంపెనీ వాళ్ళు కలిసినప్పుడు ఆమోదం చేసిందో దాన్ని మళ్ళీ రద్దు చేసుకోవడం జరిగింది. ఎందుకు రద్దు చేసిండ్రు మీరు? దాన్ని కంటిన్యూ చేసి హైదరాబాద్ నగరం ఇమేజ్ పెంచుతుంది కదా. ఇప్పటిదాకా ఊరుకున్నాం, సంవత్సర కాలం మీకు సమయం ఇచ్చినాం, ప్రజలకు హామీ ఇచ్చిండ్రు, ప్రజల హామీని నెరవేర్చుండ్రి. అక్రమ అరెస్టుల వల్ల ఏమి జరగదు, అరెస్టులకు భయపడటోళ్ళం కాదు. టీఆర్ఎస్ పార్టీ కేసుల ద్వారా అరెస్టుల ద్వారానే పుట్టింది. కేసులు పెట్టిండ్రు, అరెస్టులు చేసిండ్రు. తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ భయపడలే. టీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి వాటికి భయపడది, రాజీనామాలకు భయపడది, పదవులు పోతే భయపడలే, అధికారం పోతే భయపడలే. ప్రజల కోసం నిలబడ్డం, ప్రజల కోసం పోరాటం చేస్తాం. రేపు నీ 6 గ్యారెంటీల సంగతి చెప్తాం. ఏమైనా బిడ్డ నీ 6 గ్యారెంటీలు? ఫస్ట్ అవి నెరవేర్చు. నువ్వు ఎక్కడ దృష్టి పెట్టినావు? దృష్టి ప్రజలు ఎక్కడున్నారో, ప్రజలకు ఏ హామీలు ఇచ్చినారో ఆ హామీల మీద దృష్టి పెట్టాలి తప్ప
అక్రమ కేసులు పెడతాం, అక్రమ అరెస్టులు చేస్తాం, లేకపోతే అక్రమంగా వీళ్ళను ఇబ్బంది పెడతామంటే ఎవ్వరు భయపడరు. ఇక్కడ పక్కాగా ఇక్కడ ఎటువంటి అన్యాయానికి అవినీతికి తావులేని విధంగా గౌరవ కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ రేస్ ద్వారా రాష్ట్రాన్ని గౌరవ నగరాన్ని యొక్క ఇమేజ్ పెంచడం కోసం, రాష్ట్ర గౌరవం పెంచడం కోసం, రాష్ట్ర ప్రతిష్టను పెంచడం కోసం, రాష్ట్రము ప్రపంచవ్యాప్తంగా పేరు కాంచడం కోసం తీసుకొచ్చిన సంస్థలు కాబట్టి ఎవరు కూడా మీరు ఇట్లాంటి అవకతవకలు చేసి అన్యాయం చేస్తే ఎవరు భయపడటం లేరు. నీకు ధైర్యం ఉంటే ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది, రేపు అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో చర్చ పెట్టండి. అసెంబ్లీలో కేటీఆర్ గారి మీద వచ్చిన మరి ఏదైతే కేసు పెట్టాలని చెప్పేసి కేసు పెట్టిండ్రో ఆ కేసు గురించి చర్చ చేయండి. అక్కడ ఏం జరిగిందో చర్చ చేయండి, ఆ సంస్థ గురించి చర్చ చేయండి, ఆ ఫార్ములా గురించి చర్చ చేయండి. ఆ జరిగిన ఈ రేస్ ఏదైతే జరిగిందో, ఫార్ములా ఈ రేస్ జరిగిందో 2023లో ఎంత మంచి పేరు వచ్చింది, ఎంత బాగా జరిగింది. 700 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్రానికి అన్ని రకాల లాభం చేకూరిందని నిల్సన్ అనే ప్రఖ్యాత సంస్థ కూడా పేర్కొన్నది. 700 కోట్ల రూపాయలు ఒక్కసారి జరుగుతూనే లాభం వచ్చింది, అది ఇంకా ఫస్ట్ టైం. అట్లాంటి 3 సార్లు, ఇంకా 3 సార్లు 4 సార్లు జరగాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం ప్రకారము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదైనా మంచి కార్యక్రమం జరిగితే ఎవరైతే గతంలో పరిపాలించిండ్రో వాళ్ళ పరిపాలన దక్షతను గుర్తించి ఆ ఫార్ములా ఏదైతే బాగుందో దాన్ని ముందు తీసుకెళ్ళాలి. కానీ మీరేం చేస్తుండ్రు? కేసీఆర్ చరిత్ర రూపుమాపుతాం, రాష్ట్ర చరిత్ర రూపుమాపుతాం, ఇవి లేకుండా చేస్తామని చెప్పేసి కనీసము ఇంకా పెట్టుబడులు కానీ 20 హామీల సంగతి తెలుస్తాం, ప్రజల పక్షాన్ని నిలుస్తాం. ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కేవలం అక్రమంగా కేసులు మాత్రం పెడతా ఉన్నారు, అక్రమ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమంగా ఇబ్బందికరమైన పరిస్థితులు చేసినా డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఇవన్నిటి కూడా ఎదుర్కొంటాం. నీ అక్రమ కేసులకు ఎవ్వరం కూడా భయపడం. ఎన్ని కేసులు పెట్టినా మేము మంచిగా, ఎందుకంటే ప్రజల కోసం, ప్రజా పరిపాలన కోసం స్వచ్ఛందంగా పనిచేసి మరి ఈ విధంగా అభివృద్ధి దశలో, అభివృద్ధి బాటలో తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఉంచినాం. కాబట్టి రేపు హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, మీ కబంధ హస్తాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. యావత్ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ధైర్యం ఉంటే, నిజంగా మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నిజంగానే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అనుకుంటే మరి చర్చ పెట్టండి అసెంబ్లీలో. మీకున్న అది ఉంది, అవకాశం ఉంది కదా. అసెంబ్లీ కంటే పెద్దదైతే ఉండదు కదా. అసెంబ్లీలోనే చర్చ పెట్టమనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో చర్చ పెట్టుకుని ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చ అయ్యింది, ప్రజలందరూ చూడనియండి, ప్రజలకు తెలియనియండి ఏం జరిగిందో, ఎట్లా వచ్చింది ఆ సంస్థ, ఏ విధంగా ఫార్ములా ఈ రేస్ జరిగింది, మరి ఫార్ములా ఈ రేస్ ద్వారా రేపు ఏం జరగబోతుంది, ఎంత మంచి జరగబోతుంది, ఆ కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారు, దానికి కూడా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏదీ లేదు, కేవలం కేటీఆర్ గారు తెచ్చిండ్రు, కేసీఆర్ గారు వచ్చిండ్రు, తెలంగాణ రాష్ట్రం ముందు తీసుకొచ్చిండ్రు, దీన్ని వెనక పడకూడదాం. ఇదేనా మీరు వచ్చింది? కిందికైనా అబద్ధాల పునాదుల మీద మీరు గొడవలు కట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చి చేస్తుంది ఇదేనా? ఓవైపు రైతులకు పేటీలు వేస్తారు, ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ఇబ్బంది పెడతారు, ఓవైపు ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి అందరి ఇల్లు కూలగొడతా ఉంటారు. మీరు ఇచ్చిన హామీలు గంగలో దొక్కిరు, తుంగలో దొక్కిరు, మంత్రులకు శృతి లేదు, ఎమ్మెల్యేలకు శృతి లేదు, అభివృద్ధి మీద ఆలోచన లేదు. కేవలం ప్రతిపక్షాలను రూపుమాపాలే, ప్రతిష్టలను ఇబ్బంది పెడతాలని చూస్తున్నారు. మాకేం కొత్తగా ఇట్లాంటి మస్తు ఎదుర్కొని వచ్చినాం. రేపు తప్పకుండా కేటీఆర్ గారు ఏదైతే ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టినరో దాని ద్వారా ప్రజలకు మంచి జరిగింది, మంచి జరగడానికి మేము ప్రయత్నం చేసినాం. మీరు కుట్రపూరితంగా అక్రమాలు చేస్తే భయపడడానికి ఎవరు సిద్ధంగా లేదు. న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం, లీగల్గా ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది, తప్పకుండా న్యాయస్థానాలకు ఆశ్రయించి మేము తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడి మీ చర్యలను ఏవైతే మీరు చేస్తున్న కుట్రలు ఉన్నాయో ఆ కుట్రలను కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!